1026 సంవత్సరము జనవరి నెలలో 5వ తారీఖున ఫస్ట్ మొట్టమొదటి దాడి జరిగితే దానిని జరిపిన వారు మహమ్మద్ గజనీ గారు జరిపారు. ఆ దాడి సందర్భం. ఇక ఇది ఒకటో సందర్భం. ఇక రెండో సందర్భాన్ని మనం ఈ ఆలయానికి పునర్నిర్మాణం జరిగి 1900 అంటే ఇప్పుడు దీనికి 2026 సంవత్సరం నాటికల్లా 2026 నాటికల్లా 75 సంవత్సరాలు పూర్తి అవుతాయి. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి కూడా మనకి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు 2026 నాటికి. ఒక ఈ ఆలయ పునర్నిర్మాణానికి అప్పుడులోని ఇక్కడ నుంచి మళ్ళీ ఆలయ పునర్నిర్మాణం తీసుకోవాలి. ఈ ఆలయ పునర్నిర్మాణము ఇప్పుడు గజనీ గురించి అది హిస్టరీలోని మనం అక్కడ ఒక క్లాస్ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇది కరెంట్ అఫైర్స్ పరంగా ఇంతవరకు ఒక పార్ట్. మళ్ళీ తర్వాత ఇంకొక అంశం ఇది ఎగ్జామినేషన్ పాయింట్ లో తీసుకోవాలి. ఆలయ పునర్నిర్మాణము 1951 సంవత్సరంలో స్వాతంత్ర్య అనంతరము మన భారతదేశంలో అప్పుడులో ఉన్నటువంటి అతిపెద్ద రాజకీయ నాయకులలో ఒక నలుగురు ఉండేవాళ్ళు. వాళ్ళల్లా ఒక ఆయన్ని బాబు అని పిలిచేవాళ్ళు. బాబు అని పిలిచే ఆయన రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు 1951లో. ఈ ఆలయ పునర్నిర్మాణ సమయంలో బాబు రాజేంద్ర ప్రసాద్ కి మరియు జవహర్లాల్ నెహ్రూకి ఈ ఆలయ పునర్నిర్మాణ సందర్భంగా కొంత వాదన కూడా జరిగింది. ఈ ఈశ్వరుడి యొక్క ఆలయాన్ని ఈయన ప్రారంభిస్తే ఈయన కొంచెం ఫీల్ అయ్యాడు ఆ సమయంలో. తర్వాత అది వీళ్ళిద్దరు క్రాష్ ఇస్తే దాన్ని పటేల్ గారు, కేఎం మున్షి గారు దాన్ని సరిదిద్దారు. ప్రజెంట్ మనకు కావాల్సిన గతంలో ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి ఆన్సర్ కూడా ఇది 1026 ఇది 1951. ఈ 2 సంవత్సరాల మధ్య చాలా గ్యాప్ ఉంది. ప్రజెంట్ మనం ఉన్నది 2026లో ఉన్నాం. ఈ 2026లోని ఇక్కడ జరిగింది ఉత్సవం. అంటే 1026 మరియు 2026 మధ్య ఉన్న సంవత్సరాల గ్యాప్ 1000 సంవత్సరాలు. ఇది మనకు కావాలి 1000 సంవత్సరాలు. అలా 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా దీన్ని తీసుకొచ్చారు. అలాగనే 1951 2026 మధ్య ఉన్న వ్యత్యాసము 75 సంవత్సరాలు. ఆ సందర్భంగా కూడా దీని ఉత్సవం తీసుకున్నారు. అంటే ఇక్కడ 1000 ఇక్కడ 75. అప్పుడు ఆలయ పునర్నిర్మాణాన్ని కావించిన వారు, ఆ పునర్నిర్మాణం చేసిన వారు బాబు రాజేంద్ర ప్రసాద్. ఇలా బాబు రాజేంద్ర ప్రసాద్ తీసుకొచ్చిన ఆలయ పునర్నిర్మాణము 1971లో జరిగితే దీనిని దగ్గరగా ఉండి పరిశీలించి ఆ ఆలయ పునర్నిర్మాణానికి పూర్తి సహాయకారాలు 1951 సంవత్సరంలో ఆలయ అంటే సోమనాథ్ ఆలయ యొక్క పునర్నిర్మాణానికి కర్త కర్మ క్రియ అన్ని ఉండి చేసిన వ్యక్తిని మొత్తం 3 వ్యక్తులను చెప్పిన. ఒక ఆయన ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన వ్యక్తిని బాబు రాజేంద్ర ప్రసాద్ అని పిలిచారు. మన శంకర వరప్రసాద్ కాదు. ఆయన మన శంకర వరప్రసాద్ మన సంక్రాంతికి వచ్చారు. ఈయనేమో బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన ఆలయాన్ని పునర్నిర్మించారు. అది ప్రీవియస్ ఎగ్జామ్ లో ఆల్రెడీ వచ్చింది. ఇక నెక్స్ట్ ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఏరే దాతలను కూడా సేకరించి ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్న వ్యక్తి అదే గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన సర్దార్ అని పిలుస్తారు. ఆ సర్దార్ ఈయన బాబుకి కూడా ఇది పేరు బాబూజీ అని పిలిచేవారు. ఆయన బాబు కాదు బాబూజీ. సర్దార్ వల్లభాయి పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ 1951 సంవత్సరంలో ఆ శిథిలావస్థలో ఉన్న సోమనాథ్ టెంపుల్ యొక్క పునర్నిర్మాణానికి అంతా కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే. అంటే ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించి శంకుస్థాపన చేసింది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ ఆలయ పునర్నిర్మాణానికి అన్ని దగ్గరుండి ఆ పునర్నిర్మాణం కావడానికి కారకులైన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి పటేల్ గారు. రెండో ఆయన వ్యక్తి కేఎం మున్షి గారు. కేఎం మున్షి గారు పటేల్ గారు మరణించిన తర్వాత ఈయన మరణాంతరం ఈయన ఈ బాధ్యత తీసుకున్నారు. ఇలా బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, కేఎం మున్షి. మరి 4వ వ్యక్తి ఆల్రెడీ చెప్పిన మనం ఆ వ్యక్తినే జవహర్లాల్ నెహ్రూ అంటారు. ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకి చేసిన వ్యక్తి ఏమో బాబు రాజేంద్ర ప్రసాద్. సహకారం అందించిందేమో పటేల్ గారు. ఆ పటేల్ మరణాంతరం దాని బాధ్యత తీసుకుంది కేఎం మున్షి గారు. ఇలా మొత్తం ఆలయ పునర్నిర్మాణం అయిపోయిన తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేసింది ఇది శంకుస్థాపన. ఇది ప్రారంభోత్సవం చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి సమయంలో. ఇలా ఈ అప్పుడు ఉన్నటువంటి మెయిన్ రాజకీయ నాయకులు వీళ్ళు. ఇది కూడా ఎగ్జామ్ అడిగిండు. ఈ 4 వ్యక్తులు ఈ యొక్క సోమనాథ్ టెంపుల్ వచ్చినప్పుడు ఈ 4 వ్యక్తులు కావాలి.
అంటే మహమ్మద్ గజనీ ఏ విధంగా అయితే ఈ యొక్క సోమనాథ్ టెంపుల్ దాడి విషయంలో ఇంపార్టెంటో, ఆలయ పునర్నిర్మాణ విషయంలో ఈ నలుగురు వ్యక్తులు ఇంపార్టెంట్. ఈ నలుగురు వ్యక్తులతో పాటుగా ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది తీసుకుంటే మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయింది. సోమనాథ టెంపుల్ యొక్క దాడి మరి పునర్నిర్మాణం. దాడి జరిగితే అక్కడ పెట్టాం కదా, ఇల్లు కింద పడితే మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకుంటాం. ఆ టైపులోనే ఒక అప్పుల్లోని ఆ ఆలయ 1951 సంవత్సరంలో ఆ సోమనాథ్ ఆలయానికి పునర్నిర్మాణ సమయంలో ఆ 1,00,000 రూపాయలు అప్పట్లోనే 1951లో ₹1,00,000 విరాళాన్ని ప్రకటించిన వ్యక్తిని మహారాజా దిగ్విజయ్ సింగ్ అంటారు. దిగ్విజయ సింగ్ అప్పట్లోని ఈయన జాయ్ సాహెబ్ అని పిలవబడేవాడు. ఈయన పేరు జాయ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్. ఇది గుర్తుంచుకోవాలి. ఈ 1951 సంవత్సరం సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణానికి ₹1,00,000 విరాళాన్ని ప్రకటించిన వ్యక్తి దిగ్విజయ్ సింగ్. ఆయన్ని మహారాజా అని పిలుస్తారు. ఆయన్ని జై సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ అంటారు. ఈయన ₹1,00,000 ఇచ్చిండు కాబట్టి అప్పుడు 1951 సంవత్సరంలోనే సోమనాథ్ ఆలయ ట్రస్ట్ మొట్టమొదటి అధ్యక్షుడు. అంటే 1951లోనే సోమనాథ్ దేవాలయ ట్రస్ట్ యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ గా ఆయన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు మనకి 5వ వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు దిగ్విజయ్ సింగ్. ఇప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించి శంకుస్థాపన చేస్తాడు. దాని పటేల్ గారు, కేఎం మున్షి గారు పరిశీలన చేస్తారు. తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి సమయంలో అది ప్రారంభోత్సవం జరిగింది. తర్వాత దిగ్విజయ్ సింగ్ గారు ఆయన మహారాజుగా ఉండి మంచి మనసుతో ₹1,00,000 దానం చేస్తే ఆ దానం చేసిన వ్యక్తిని సోమనాథ్ ఆలయ ట్రస్ట్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడిగా ఆయన ఎన్నుకున్నారు.